నండూరి భాస్కర్ ప్రసాద్ అనే వ్యక్తి, ఏలప్రోలు వెంకట సుబ్బయ్య అనే వ్యక్తులు రోజు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మొన్న ఒక పోస్ట్ పెట్టారు. ఏం పెట్టారో చూసారా? మొన్న పెట్టిన పోస్ట్ ద్వారా ఏంటి, వడగాళ్ళు వస్తున్నాయి అంట, వేడిగాలి ఉందంట, వాళ్ళకి పైప్ లైన్ వేసి వాళ్ళ విలేజ్కి ఏసీ పెట్టాలంట. ఇదేంది ద్వారా? నువ్వు రౌడీజం చేద్దాం అనుకుంటున్నావు ఎక్కడ? నీ అనుచరులతో ఈ రకమైన పోస్టులో పెట్టించేది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే ఆ పోస్ట్ మీ ఓడు అది పెడితే, మా ఓడు ఏదన్నా పెడితే గొడవ అయింది. ఆ గొడవలో నువ్వు లబ్ధి పొందాలి. నువ్వు రాజకీయంగా నీ జీవితం కూడా సమాధి అయిపోయింది. మీ వాళ్ళతో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టించి ఆ పోస్ట్ ద్వారా నువ్వు లబ్ధి పొందాలని. కానీ మా పార్టీ యొక్క సిద్ధాంతం క్రమశిక్షణ. క్రమశిక్షణకు మారుపేరు ఈ తెలుగుదేశం పార్టీ. గాంధీజీ సిద్ధాంతాలు మేము ఫాలో అవుతాం. ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టమని రెండో చెంప చూపించే వ్యక్తులం మేము. అటువంటి వ్యక్తుల మీద నువ్వు దాడులు చేస్తున్నారని మాట్లాడుతున్నావు. నీ చరిత్ర ఏంటో ది, మా చరిత్ర ఏంటో ది. మా పార్టీలో ఎవరైనా సరే ఎస్సీ సోదరుల మీద కానీ బీసీ సోదరుల మీద కానీ ఈ నియోజకవర్గంలో కేసులు పెట్టించారా? హిస్టరీది. నువ్వు పెట్టించావు. నా బీసీ సోదరుడు, నా గౌడ సోదరుడు ఆరేపల్లి శ్రీనివాసరావు మీద నువ్వు పెట్టించావు. నా ఎస్సీ సోదరుల మీద పెట్టించావు. ఇంకో బీసీ సోదరుల మీద పెట్టించావు. కానీ దొరా, నువ్వు చేస్తున్న విషయాలన్నీ చూస్తే కొద్దిగా క్రమశిక్షణ తప్పవలసి వస్తుందేమో అనే బాధ కూడా కలుగుతుంది మాలో. ఎకనైనా నువ్వు ఇటువంటి కవ్వింపు చర్యలకు నీ అనుచరుల్ని రావద్దని చెప్పి చెప్తావని ఆశిస్తున్నా. ఇలాంటి కవ్వింపు చర్యలకు రావటం మంచి పద్ధతి కాదు. ఈ నూజివేడి నియోజకవర్గంలో ఎప్పుడూ శాంతియుతంగానే రాజకీయాలు నడిచినాయి. ఎంఆర్ అప్పారావు గారు కానీ, తర్వాత పాలడి వెంకటరావు గారు కానీ, కోటగిరి హనుమంతరావు గారు కానీ, చిన్నవరాంకోటయ్య గారు కానీ, ముద్రబోయిన వెంకటేశ్వర గారు కానీ, మీరు వచ్చాక మొదలైంది ఈ రౌడీజం. చెప్తున్నావుగా మొన్న, నేను మేసందువి నేను పెద్ద రౌడీని ఈ నియోజకవర్గానికి. రౌడీలకు రౌడీని అంటున్నావు. బీసీ మంత్రి నియోజకవర్గం దాటిని అంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎకనైనా మీ పద్ధతులు మార్చుకోకపోతే మేము కూడా మా పద్ధతులు మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకోండి.